అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. పనున్న వాళ్ళు దయచేసి మీ పని మీరు చేసుకోండి. నేను పార్ట్ 10 దాకా వీడియోలు చేస్తా. ఇది పార్ట్ 1 వీడియో, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సో చాలామంది యువత ఫైళ్ళు పట్టుకొని హైదరాబాద్లో తిరుగుతున్నారు ఉద్యోగాల కోసం. పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫైల్ పట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. అంతెందుకు మా ఫ్రెండ్సే చాలామంది ఫైళ్ళు పట్టుకొని హైదరాబాద్లో తిరుగుతున్నారు. మాకు ఏమైనా జాబ్ రాకపోతుందా, ఒక ప్రైవేట్ జాబు మాకు తగ్గట్టు ఒక జాబు 15,000 20,000 మాకు ఏమైనా జీతం రాకపోతుందా, ఏదో ఒక కంపెనీలో సెటిల్ అయిపోదాం, ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుందాం, పూట గడవాలని చెప్పి చాలామంది మా ఫ్రెండ్స్ కూడా. అంతెందుకు మా ఫ్రెండ్స్ 2-3 వాచ్మెన్ పనిచేస్తున్నారు, మా ఫ్రెండ్స్ 2-3 క్లర్క్గా పనిచేస్తున్నారు, ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నారు, కొంతమంది ఎడిటర్లుగా ఉన్నారు, కొంతమంది కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది న్యూస్ ఛానల్స్లో పనిచేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళ ప్రతిభలో వాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఊర్లో నుండి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను బట్టల షాప్లో పనిచేసిన, కిరాణా షాప్లో పనిచేసిన, ఏసియన్ మాల్లో పనిచేసిన, రకరకాలుగా నేను పనిచేస్తూ వచ్చిన. తర్వాత నేను ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నా. నా దగ్గర ఉన్నటువంటి ప్రతిభను, నా దగ్గర ఉన్నటువంటి కళను నేను గుర్తించిన. నేను ఏం చేయగలుగుతా, నేను ఎట్లా సక్సెస్ అవ్వగలుగుతా, నేను ఎట్లా ముందుకు పోగలుగుతా, ఈ 10,000తోటి 15,000తోటి నేను బతకలేకపోతున్నా, నా జీవితం ఇక్కడికి ఆగిపోతుందేమో, ఇక నేను సక్సెస్ గానేమో, నా జీవితం ఇదేనేమో అని చెప్పి నేను రకరకాలుగా ఇబ్బంది పడుతూ వచ్చిన. కొన్ని సందర్భాలలో 5 రూపాయల భోజనం మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అన్నపూర్ణ క్యాంటీన్. 5 రూపాయల భోజనం కూడా చాలాసార్లు తిన్నా. నాకు ఆ బాధ తెలుసు, ఆ పెయిన్ నాకు తెలుసు. మన కుటుంబాలేం రిచ్ ఫ్యామిలీస్ కాదు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, మరీ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఫ్యామిలీలు మనం అన్నీ. మరి ఏం చేద్దాం, ఎట్లా సక్సెస్ అయిదాం, సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, కొన్ని టిప్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక నేను టిప్స్ చెప్తుంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ నువ్వు చెప్పింది నేను వినాలా అని చెప్పి. కానీ నేను పార్ట్ 10 దాకా వీడియోలు చేస్తా. పార్ట్ 1 నుండి పార్ట్ 10 దాకా మీకు ఉపయోగపడేటటువంటి వీడియోలు చేస్తే ఇది ఒక సిరీస్ లెక్క. రైట్, ఫస్ట్ చాలామంది యువత ఖాళీగా ఉన్నారు. పొద్దుగాల లేస్తుర్రు, ఫ్రెష్ అప్ అవుతుర్రు, తింటుర్రు, పండుకుంటుర్రు, గవే ఫైళ్ళు పట్టుకుంటున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, మళ్ళీ వస్తున్నారు, రిలాక్స్ అవుతున్నారు. అట్లనే ప్రైవేట్ జాబ్ల కోసం తిరుగుతూ ఎక్కడో ఒక జాబ్ తగులుతుంది. అది 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 25,000 రూపాయల జాబ్ తగులుతుంది. ఇక ఆ జాబ్ చేసుకుంటూ ఉంటారు, అక్కడే ఉంటారు. బాస్ తిట్టినా పడాలి, బాస్ ఇబ్బంది పెట్టినా పడాలి, లీవులు ఇయ్యరు, ఇంటికి పోతా అంటే ఇంటికి పోనీయరు, అసలు రెస్ట్ ఉండదు, అసలు ఫ్రీడమ్ ఉండదు. ఇక ఇష్టానుసారంగా ఆఫీస్లో ఉన్నటువంటి బాస్ టార్చర్ పెడుతుంటే అన్నీ అనుభవిస్తూ ఉండాలి. మరి మనం ఫ్రీడంగా పనిచేసుకునేది ఎప్పుడు? నేను ఒక మాట బలంగా చెప్తా, నువ్వు స్మార్ట్గా ఆలోచించినవు అనుకో ఓనర్ అవుతావు. నువ్వు స్మార్ట్గా ఆలోచించకుండా నువ్వు ఇక క్రూరల్గా ఆలోచించినావు అనుకో, నేను చెప్తా కదా, స్మార్ట్ వర్క్ చేస్తేనే ఓనర్ అవుతాడు, హార్డ్ వర్క్ చేస్తే ఎంప్లాయ్ అవుతారు. నువ్వు స్మార్ట్ వర్కే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నేనున్నా, నాకు తమ్లైన్ చేసుకోవడం వచ్చు, ప్రీమియర్ ప్రో చేసుకోవడం వచ్చు, అడాబీ ఫోటోషాప్ వచ్చు, తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చు, తర్వాత నాకు తమ్లైన్ డిజైనింగ్ నేను ఫోన్లో కూడా చేసుకోగలుగుతా. కానీ నేను 2 ఎంప్లాయీస్ని ఎందుకు పెట్టుకున్నా తెలుసా? ఒక ఎంప్లాయీని, ఇద్దరు ఎంప్లాయీని పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే అన్ని పనులు నేను చేయలేను, నాకు పనులు వచ్చు, కానీ ఈ పనుల మీద నా ఫోకస్ పెట్టి వేరే పనులను నేను చేయలేకపోతా. అదే ఈ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పిన అనుకో, ఇంకా ఎక్స్ట్రా పని నేను చేయొచ్చు కదా. ఓనర్ కూడా అట్నే అనుకుంటాడు, అన్ని పనులు నాకు వచ్చు కానీ నేను చేస్తే తక్కువ చేస్తా, వాళ్ళైతే ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఎందుకు ఎక్కువ చేస్తారంటే మా బాస్ నాకు శాలరీ ఇస్తుండ అనుకుంటారు. నేనేందంటే నా పుట్టకోటి కోసం నేను చేయాలని నేను అనుకుంటా. నేనేం చేస్తా, వాళ్ళకి శాలరీ ఇస్తున్నా కాబట్టి చెయ్యాలి అని వాళ్ళకి చెప్తా. వాళ్ళు ఏమనుకుంటారు, మా బాస్ శాలరీ ఇస్తున్నా కాబట్టి చెయ్యాలని వాళ్ళు అనుకుంటారు. ఇవన్నీ ఒక ప్రాసెస్ లెక్క ఉంటుంది, ఇవన్నీ మీకు అర్థం కావాలి. అందుకే నేను సిరీస్ 10 దాకా చేస్తా అని చెప్తున్నా. రైట్గా మనం కంటెంట్లోకి వెళ్తే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, నేను ఇంకా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. రైట్, ఇంకా టాపిక్లోకి వెళ్తే, ఫస్ట్ మీరు డబ్బులు సంపాదించాలంటే ఎట్లా, మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలంటే ఎట్లా, మీ దగ్గర ఫస్ట్ ఏం ప్రతిభ ఉందో అది గుర్తించండి. మీరు ఏం చేయగలుగుతారు, మీరు స్పోర్ట్స్ గట్టిగా ఆడతారా, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతారా, లేకపోతే మీరు పాటలు పాడతారా, డ్యాన్స్ చేస్తారా, లేకపోతే కామెడీ చేస్తారా, అసలు మీరు ఏం చేయగలుగుతారు? ఒక మనిషి దగ్గర రకరకాల కోణాలు ఉంటాయి. ఇప్పుడు నేను కామెడీ చేయగలుగుతా, నేను ట్రోల్స్ చేయగలుగుతా, నేను గట్టిగా మాట్లాడగలుగుతా, నేను పాటలు కూడా పాడగలుగుతా, నాకు డ్యాన్స్ రాదు కానీ నేను పిచ్చ కామెడీ చేస్తా, మంచిగా మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. నేను మాట్లాడితే మినిమం 1 గంట సేపు నాన్ స్టాప్ మాట్లాడతా. కాబట్టి
ఈ మాటలతోటి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన. బేసిక్గా మరి స్టార్టింగ్ నుండి నన్ను చూసేటటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. దాదాపు 3 ఇయర్స్ నేను యూట్యూబ్ ఫీల్డ్కి వచ్చి 3 ఇయర్స్ నుండి కాన్స్టెంట్గా మాట్లాడతాను. నేను ఏదైనా ఒక వీడియో చేస్తున్నా అంటే మధ్యలో కట్టింగ్స్ కూడా ఉండయి. దాదాపు 10-15 నిమిషాలు కాన్స్టెంట్గా మాట్లాడుతూ పోతా. ఎక్కడ కూడా చిన్న క్లిప్ కూడా కట్ కాదు, అట్లా మాట్లాడతా. నన్ను గుర్తించుకున్నా, అరే నేను గట్టిగా మాట్లాడగలుగుతా, ఒక సబ్జెక్ట్ పైన అవగాహన ఉంది, ఈ సబ్జెక్ట్ మీద గట్టిగా పోగలుగుతా. అప్పుడు నేను ఏం చేయాలా? అప్పుడు నాకు తట్టింది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేద్దాం. మరి నేను ఏ కంటెంట్ క్రియేట్ చేయవచ్చు, నాకు దేనిపైన ఎక్కువ అవగాహన ఉందంటే చిన్నప్పటి నుండి నేను 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నుండే నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. సోషల్ నేను బాగా చదివేటోని. సోషల్ టీచర్ కూడా మాకు బాగా చెప్పేది. సోషల్ ఇష్యూస్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత నేను ఎక్కువ పవన్ కళ్యాణ్ స్పీచ్లు, చిరంజీవి స్పీచ్లు, తర్వాత పొలిటికల్ లీడర్ కేసీఆర్ స్పీచ్లు, రేవంత్ రెడ్డి స్పీచ్లు, చంద్రబాబు నాయుడు స్పీచ్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి స్పీచ్లు, జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు, మోదీ స్పీచ్లు, ఇట్లా పొలిటికల్ లీడర్ స్పీచెస్ నేను ఎక్కువ వినేది. తర్వాత నేను మోటివేషన్ సంబంధించినటువంటి స్పీచెస్ని బాగా వింటా. బిఆర్ షఫీ, వేణు కళ్యాణ్, ఖరీఫ్ లాంటి ఈ స్పీచెస్లన్నీ బాగా వినేదన్నమాట. ఎక్కువ వినేది నేను. విని నాకేమనిపించిందంటే మనం న్యూస్ కంటెంట్ ఫాలో అయిదాం, మనం ప్రజలకు ఉపయోగపడేటటువంటి కంటెంట్ చేద్దామనే ఆలోచనతోటి నేను చేసేటటువంటి కంటెంట్లో బడ్జెట్ చాలా తక్కువ, డబ్బులు చాలా తక్కువ, అయినా సరే నన్ను నేను కంటెంట్ క్రియేటర్గా చూపించుకోగలిగిన, నన్ను నేను కంటెంట్ క్రియేటర్గా తెరపైకి తీసుకురాగలిగిన, అంటే నేను మీకు కనబడగలిగిన. నేను కనబడడానికి కారణం రకరకాల రీజన్స్ ఉన్నాయి. నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఇబ్బంది పడ్డా అనేది నాకు తెలుసు. బేసిక్గా హార్డ్ వర్క్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. అయితే నేను చేసింది ఏంటంటే న్యూస్, టీఆర్ టీవీ తెలంగాణ అని చెప్పి న్యూస్ ఛానల్ అది. సో నేను స్టార్టింగ్ నుండి నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడో స్లాప్ మీద చేసేవాడిని, స్లాప్ నుండి చిన్నగా మా పెంకల్ నుండి హైదరాబాద్ ఒక చిన్న ఆఫీస్లో చిన్నగా 2-3 ఎంప్లాయీసు. అక్కడ నుండి నా జీవితం స్టార్ట్ అయింది. చిన్నగా ఈఎంఐలో కారు కొనుక్కున్నా, తర్వాత చిన్నగా ఒక ఫోన్ కొనుక్కున్నా. అట్లా నా లైఫ్ స్టార్ట్ అయింది చిన్నగా. అది కూడా యూట్యూబ్ పేమెంట్ తోటి. మా నాన్న నాకు హెల్ప్ చేసిండు, మా నాన్న నా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండబట్టి ఇక్కడ దాకా రాగలిగిన. నేనేమంటా అంటే సక్సెస్ కావడానికి 100 కారణాలు ఉన్నాయి, సక్సెస్ కావడానికి 100 మార్గాలు ఉన్నాయి. కారణాలను వెతుక్కోవాలి, మార్గాలను దొరకబట్టుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ మీ దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా, కానీ నేను ఇంతవరకు చదువుకున్నా, నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదని చెప్పి రకరకాలుగా చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూ కెన్ స్టార్ట్ ద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఆ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ మీరు ఏం కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరున్నారు, మీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక కళ ఉంటుంది, పక్కా ఉంటుంది ఒక కళ. ఆ కళ ఏంది? మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే దేనిపైన కంటెంట్ క్రియేట్ చేస్తారు? ఫుడ్ పైన క్రియేట్ చేస్తారా? మీకు తినడం ఎక్కువ ఇష్టమా? అయితే ఫుడ్ పైన కంటెంట్ క్రియేట్ చేయండి. పలానా హోటల్కి వెళ్ళండి, ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఆ హోటల్లో ఉన్నటువంటి ఐటమ్స్ని వీడియో తీసి అవి పబ్లిక్ చేయండి. పబ్లిక్కి మంచి అర్థమయ్యేటట్టు ఆ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా మీరు ఫుడ్ వీడియోస్ కూడా తీయొచ్చు. తర్వాత మీరు వ్లాగ్స్ తీయొచ్చు. వ్లాగ్స్ అంటే మీ డైలీ లైఫ్లో ఏం జరుగుతుంది, పొద్దుగాల లేస్తే ఏం చేస్తావు, మధ్యాహ్నం ఏం చేస్తావు, సాయంత్రం ఏం చేస్తావు, అట్లా కూడా మీరు వీడియోస్ తీయొచ్చు. అట్లా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. తర్వాత షార్ట్ వీడియోస్ తీయాలి. షార్ట్ వీడియోస్తో ఎక్కువ యూట్యూబ్లో రీచ్ ఉంటుంది. అంటే చాలామంది షార్ట్ వీడియోస్ని చూస్తారు. ఫస్ట్ షార్ట్ వీడియోస్ చేయడం వల్ల రీచ్ వస్తుంది, తర్వాత వీడియోలు చేయవచ్చు, తర్వాత రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. షార్ట్ వీడియోస్ కూడా మీ డైలీ లైఫ్లో జరుగుతున్నటువంటి వీడియోస్ని కూడా మీరు షూట్ చేసి మంచిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయవచ్చు. తర్వాత మీకు ఎక్కువగా నేను బేసిక్ పాయింట్ చెప్తాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బాగా డబ్బులు సంపాదించుకోవాలి, నేను ఖచ్చితంగా సక్సెస్ కావాలనుకునేటటువంటి ఒపీనియన్ ఉంటే ఒక 2-3 లక్షలు పెట్టి ఒక సాంగ్ తీయండి. ఒక సాంగ్ తీయండి. ఆ సాంగ్ మంచిగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. ఆ సాంగ్ మంచి డీజే వర్షన్లో ఒక సాంగ్ తీయండి. ఒక 2-3 lakhs ఇన్వెస్ట్ చేసి ఆ సాంగ్ యూట్యూబ్లో చక్కగా అప్లోడ్ చేయండి. మంచిగా అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో మంచిగా సాంగ్ బ్లాస్టింగ్ అయ్యేటట్టు అప్లోడ్ చేయండి. మంచి థంబ్నైల్ చేపియండి, మంచి ఎడిటింగ్ చేపియండి, మంచి ఎఫెక్ట్స్ వేయించి ఎడిటింగ్ చేపియండి. ఒక 5 minutes సాంగ్, లవ్ ఫెయిల్యూర్ సాంగో, లేకపోతే లవ్ సాంగో, లేకపోతే ఒక మోటివేషన్ సాంగో, ఇట్లా ఒక సాంగ్ చేపియండి, ఒక ఫోక్ సాంగ్ లెక్క. ఆ సాంగ్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మీరు 3 లక్షలు ఇన్వెస్ట్ చేసిరంటూ ఆ సాంగ్ పైన 10-15 లక్షలు కూడా వస్తుంది. అంతే ఫోక్లో అంత ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒక ఫోక్ వీడియోని ఒకసారి కాదు 10 సార్లు ఓపెన్ చేసి అదే సాంగ్ వింటూ ఉంటాం. ఇప్పుడు కార్లో పోతుండే కూడా వింటాం, ట్రాక్టర్ మీద పోతుందో వింటాం, అట్లా ఉంటుంది అన్నమాట. అట్లా కూడా మీరు డబ్బులు సంపాదించుకోగలుగుతారు. నేనేమంటా అంటే కంటెంట్ క్రియేట్ చేయండి, ఖాళీగా కూర్చోకండి. మీ దగ్గర ఫోన్ ఉంది, ఇప్పుడు ఈ ఫోన్ ఎంత 7,000 రూపాయలు, ఇది ఐఫోన్ లెక్క లేదా సేమ్. ఈ ఫోన్లో కంటెంట్ క్రియేట్ చేసినా పోతాయి వీడియోలు. మీ దగ్గర కంటెంట్ ఉంటే, మీ దగ్గర సత్తా ఉంటే, మీరు గట్టిగా చేయగలిగితే, మీకు అంత దమ్ముంటే మీరు వీడియోలు చేయగలుగుతారు, మంచి అద్భుతంగా వీడియోలు చేయగలుగుతారు. ఫుడ్ పైన వీడియోలు చేయవచ్చు, ఎడ్యుకేషన్ పైన వీడియోలు చేయవచ్చు,
ఎడ్యుకేషన్ మీకు బాగా ఎడ్యుకేషన్ పైన నాలెడ్జ్ ఉంటే గ్రూప్ ఎగ్జామ్స్ ఎట్లా, లేకపోతే ఇంకో ఎగ్జామ్స్ ఎట్లా, ఇట్లా కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేయవచ్చు, చెప్పొచ్చు. ఎడ్యుకేషన్లో కూడా బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. తర్వాత మీకు సినిమాల పైన బాగా అవగాహన ఉందంటే పవన్ కళ్యాణ్ సినిమా నెక్స్ట్ ఏమొస్తుంది, అల్లు అర్జున్ సినిమా ఏమొస్తుంది, ఎన్టీఆర్ సినిమా ఏంటి, సినిమా రివ్యూస్ కూడా మీరు ఇవ్వచ్చు, సినిమా కంటెంట్స్ చేయొచ్చు. అసలు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది, దీంట్లో జూనియర్ ఆర్టిస్టులు ఎట్లుంటారు, సినిమా వ్యవహారం ఎట్లుంటుంది, ఎట్లా తీయొచ్చు మూవీని, ఇవన్నీ మీరు చెప్పొచ్చు. తర్వాత మీకు ఎడిటింగ్ తెలుసు అనుకో, ఎడిటింగ్స్ కూడా మీరు చెప్పొచ్చు దాంట్లో. ఇట్లా ఎడిటింగ్ చేయాలా, ఇట్లా ఫోన్లో ఎడిటింగ్ చేయాలా, ఇట్లా తమ్లైన్ చేసుకోవాలి, ఇట్లా ప్రీమియర్ ప్రో చేయాలని చెప్పి వాటిపైన కూడా మీరు వీడియోలు చేయొచ్చు. వీడియోలు చేసి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎందుకు ఖాళీగా ఉంటుర్రు, మీరు ఎందుకు పని చేసుకుంటలేరు, ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంది? నేను చెప్తున్నా కదా, మీరు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేస్తే యూట్యూబ్లో లక్షలు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. నాన్వేషణ అనే వ్యక్తి మీకు తెలుసు కదా, ఆయన యూట్యూబ్ జర్నీలో ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు సంపాదించండి తెలుసా, 8 CR. నాన్వేషణ అనే వ్యక్తి యూట్యూబ్ నుండి 8 కోట్లు సంపాదించండు. నాన్వేషణ తెలుసా మీకు? ఆయన కూడా స్టార్టింగ్లో చిన్న ఛానల్ నుండి స్టార్ట్ అయ్యిండు. తర్వాత ఆయన ప్రపంచ యాత్రికుడు లెక్క బయటికి వెళ్ళిండు, బయలుదేరిండు. పాప ఆయన ఎంత కష్టపడ్డాడు అనేది చాలామందికి తెలుసు. ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత స్ట్రగుల్ పడ్డాడు, ఎంత కష్టపడ్డాడు, బయట దేశాలకు పోవాలి, బయట ఫుడ్ అంతా రకరకాలుగా ఉంటుంది, ఇవన్నీ కష్టపడ్డాడు. ఉత్తగానే కూర్చుంటే రావు, హైలీ ఇంపాసిబుల్. నేను అందుకే ఈ 10 వీడియోస్ ఎందుకు చేస్తాను అని చెప్పిన తెలుసా, పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసేదనుకో, న్యూస్ ఛానల్లో ఏముంటుంది, మీరు ఎట్లా స్టార్ట్ చేయవచ్చు, మీరు ఏం మాట్లాడవచ్చు అనేది చెప్తా. ఒకవేళ మీరు న్యూస్ ఛానల్ కాకుండా వ్లాగింగ్ చేసేదనుకో, అంటే పలాని నేను హోటల్కి వెళ్తున్నా, పలాని టెంపుల్కి వెళ్తున్నా, పలాని ప్లేస్కి వెళ్తున్నా, లేకపోతే నా పర్సనల్ లైఫ్ ఇట్లా, నా జీవితం ఇట్లా నడుస్తుంది ఇట్లా అని చెప్పి వ్లాగింగ్ ఉంటుంది. ఆ వ్లాగింగ్ చేసేదనుకో ఎట్లా స్టార్ట్ చేయవచ్చు, ఎట్లా మీరు కంటెంట్ క్రియేట్ చేయవచ్చు, అది కూడా నేను చెప్తా. ఇక మూడోది హెల్త్ గురించి. మీకు హెల్త్ గురించి ఏమైనా టిప్స్ తెలిసినా కూడా, ఫేస్ ట్యాన్ అవుతుంది, లేకపోతే మనకు గ్రో పెరగాలంటే ఎట్లా, పింపుల్స్ పోవాలంటే ఎట్లా, ఇట్లా హెల్త్ గురించి మీరు కొన్ని టిప్స్ చెప్పాలన్నా కూడా మీరు యూట్యూబ్లో చెప్పొచ్చు. అవి కూడా చాలామంది పబ్లిక్ చూస్తారు. హెల్త్ గురించి ఎట్లా స్టార్ట్ చేయొచ్చు వీడియోలు అనేది కూడా నేను చెప్తా. తర్వాత ఎడ్యుకేషన్ గురించి కూడా చాలామంది యువత వీడియోలు చూస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ గురించి యూట్యూబ్లో మీరు ఎట్లా వీడియోలు చేయాలి ఏందనేది నేను ఖచ్చితంగా 4th వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. 5th నార్మల్గా నేను చెప్పినా కదా, మూవీ రివ్యూస్ ఎట్లా చేయాలా, మూవీ రివ్యూస్ని ఏ విధంగా చేయాలి, మూవీ గురించి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రమోట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు మూవీ రివ్యూస్ గురించి కూడా చెప్పొచ్చు. ఇది 5th వీడియో. ఇక 6th వచ్చేసి నార్మల్గా మీరు ప్రీమియర్ ప్రో, మీకు ఎడిటింగ్ స్కిల్స్ వచ్చినాయి అనుకో, ఎడిటింగ్ ఇట్లా చేయొచ్చు, ఫోన్లో ఇట్లా ఎడిట్ చేయాలా, థంబ్నైల్ ఇట్లా డిజైన్ చేయాలా, ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లా చేయాలా, ఈ ఎడిటింగ్ గురించి కూడా మీకు తెలిసినట్లయితే ఎడిటింగ్ గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. ఇది 6వ వీడియోలో నేను చేస్తా. 7వ వీడియో టెక్ న్యూస్ మీకు తెలుసు. పలాని ఫోన్ ఇన్ని రోజులు యూజ్ చేసిన, ఈ ఫోన్లో కెమెరా ఇట్లుంది, ఈ ఫోన్లో స్పీకర్ ఇట్లుంది, ఈ ఫోన్లో అట్లుంది అని చెప్పి టెక్. ఇప్పుడు ప్రసాద్ టెక్ అయిన తెలుగు, తర్వాత చాలామంది టెక్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కదా, మీకు టెక్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఫోన్ గురించి నాలెడ్జ్ ఉంటే, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే వాటిపైన కూడా మీరు వీడియోలు చేయవచ్చు. నేను చెప్తున్నా కదా, మీరు ఒక్క నెలలో 10 లక్షల రూపాయలు కూడా సంపాదించవచ్చు. 10 లక్షలు, 5 లక్షలు కూడా సంపాదించవచ్చు. మీకు డాలర్ల లెక్కనే కదా. ఇప్పుడు $1 87 నుండి 85 రూపాయలు. అట్లా మీకు ఒక $5,000 వచ్చినా, $4,000 వచ్చినా, $3,000 వచ్చినా చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నార్మల్గా నాకు ఒక $600 నుండి $700 వస్తాయి. $600 నుండి $700 అంటే 70,000 నుండి 60,000 రూపాయల పేమెంట్ వస్తుంది నాకు యూట్యూబ్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఇట్లా కూర్చొని వీడియోలు చేస్తుంటే, జనాలకు ఉపయోగపడే కంటెంట్ చేస్తుంటే నాకు వచ్చే పేమెంట్ 60,000 నుండి 50,000 రూపాయలు. అంటే నార్మల్గా ఇద్దరికి జీతాలు ఇచ్చుకుంటే ఇంకా నేనే బర్డెన్ పడాలి, మనకి ప్రమోషన్స్ కూడా ఏమి ఉండవు. కానీ మీకు అవన్నీ చెప్తా, ఇంకా ఎట్లా సంపాదించాలి ఎక్కువ అనేది. న్యూస్లో కొంచెం తక్కువ ఉంటుంది బడ్జెట్, కానీ మిగతా వాటిపైన చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా మీకు ఏమన్నా ఇష్టమైతే ఎంటర్టైన్ చేయడం, అంటే కామెడీ వీడియోలు చేయడం, ప్రాంక్ వీడియోలు చేయడం, లేకపోతే నవ్వియడం, కామెడీ చేయడం, వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఆట పట్టియడం, ఇలాంటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు చక్కగా యూట్యూబ్లో వీడియోలు చేసుకోవచ్చు. దానికి కూడా మంచిగా డబ్బులు వస్తాయి, దానికి కూడా మీరు అద్భుతంగా గ్రాబ్గా గలుగుతారు. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రం, మీరు ఏ కంటెంట్ అయినా క్రియేట్ చేయవచ్చు. తర్వాత మీరు దీనిలో కిడ్స్ వీడియో ఇంకా మస్తు ఉంటుంది. ఇక చిన్నపిల్లలది ఆ కార్లు ఆడుకునే బొమ్మలు, లేకపోతే ఇట్లా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వీడియోలు చేసినా కూడా చాలామంది చూస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబర్లు కోట్లు సంపాదించారు. చాలామంది యూట్యూబర్లు ఇల్లులు కట్టుకున్నారు. ఇప్పుడు ఆదిరెడ్డి ఉన్నాడు, ఆదిరెడ్డికి 50-60 లక్షలు వస్తున్నాయి యూట్యూబ్లో ఇన్కమ్. ఆయన చెప్పిండు కదా, నాకు 20 లక్షలు 30 లక్షలు వచ్చిందని ఇన్కమ్ కూడా ప్రకటించాడు కదా. ఆయన ఇల్లు కూడా కట్టుకున్న ఆదిరెడ్డి. అనిల్ గీలా సక్సెస్ అయ్యిండు, మై విలేజ్ షో
ఇట్లా మాట్లాడుకుంటూ పోతే యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అయ్యారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలామంది దగ్గర మాట్లాడేటటువంటి ప్రతిభ ఉంటుంది. మాట్లాడగలుగుతారు, కామెడీ చేయగలుగుతారు, ఎంటర్టైన్ చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, అన్నీ సత్తా ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ బయటికి రారు. ఫియర్. కెమెరా అంటే భయం అవుతుంది. కెమెరా అంటే భయం పోవాలంటే ఏందనేది కూడా నేను చెప్తా. కెమెరా అంటే ఎట్లా భయం పోవాలి, కెమెరా ముందు ఎట్లా బలంగా మాట్లాడొచ్చు, గట్టిగా మాట్లాడొచ్చు. ఇప్పుడు మీరు చూడు, నేను దాదాపు 15 నిమిషాలు మాట్లాడినా. 15 నిమిషాలు ఎక్కడైనా తడబడ్డనా? నాకు మాట్లాడాలని ఉంది, నేను మాట్లాడుతూ ఉన్నా, టకా అర్థమయ్యేటట్టు మీకు చెప్తున్నా. తడబడకుండా మాట్లాడాలి. తడబడకుండా మాట్లాడాలంటే ఏం చేయాలనేది కూడా నేను చాలా క్లియర్గా మీకు చెప్తా. నేను అందుకే చెప్తున్నా, దాదాపు 10-15 ఎపిసోడ్లు నేను చేస్తా. ఎట్లా సక్సెస్ కావాలి యూట్యూబ్లో, మీరు ఎట్లా గెయిన్ కాగలగాలి, లక్షల రూపాయలు మీరు ఎట్లా సంపాదించుకోవాలి, మిమ్మల్ని మీరు ఎట్లా బిల్డ్ చేయగలగాలి, మిమ్మల్ని మీరు ఒక బ్రాండ్ లెక్క ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఖచ్చితంగా వీడియోలలో చెప్తా. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, ఏం పని చేయని వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాలి. మీకు పని ఉంటే, బిజీగా ఉంటే ఈ వీడియో చూడొద్దు. పని లేని వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫైళ్ళు పట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాల కోసం తిరుగుడు బంద్ చేయరు. మీ దగ్గరే జాబ్ ఉంది. ఆ జాబ్ యూట్యూబ్ ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర యూట్యూబ్ వీడియోలు కొంచెం గట్టిగా పోయినాయి అనుకో, 50,000 ఒక వీడియో ₹1,00,000, ఒక వీడియో 50,000 రీచు, ఒక వీడియో 1,00,000 రీచు, ఒక వీడియో 2,00,000 రీచ్ వచ్చిందనుకో, అంటే మీ వీడియోని 1,00,000 మంది 2,00,000 మంది చూసిరనుకో, ఆటోమేటిక్ మీకు ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ కూడా ₹1,00,000 వస్తాయి. మా వీడియో ప్రమోట్ చేయండి, మా షాప్ ప్రమోట్ చేయండి, లేకపోతే మాది ఒక వాచ్ ప్రమోట్ చేయండి, లేకపోతే మా స్టోర్ ప్రమోట్ చేయండి, మొబైల్స్ ప్రమోట్ చేయండి అని మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఇక మా కంపెనీ ప్రమోట్ చేయమని కూడా మీకు డబ్బులు ఇస్తారు. అట్లా మీరు కింద ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. మీకు అట్లా కూడా డబ్బులు వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఒక్క నెలలో 10 లక్షల రూపాయలు మీరు ఈజీగా సంపాదించవచ్చు యూట్యూబ్ పైన. 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలు. అంటే మీరు గట్టిగా కంటెంట్ క్రియేట్ చేయగలిగితే, బలంగా ఉంటే, మ్యాక్సిమం నెలకు 2-3 లక్షలు అయితే పక్కా, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. నెలకు 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు ఈజీగా మీరు యూట్యూబ్లో గెయిన్ చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా కష్టపడితే 10 లక్షలు కూడా వస్తాయి. అవి వచ్చే వాళ్ళకి వస్తాయిలే, ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం 50,000 నుండి 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఈజీగా వస్తాయి. మీరు ఎగ్జాంపుల్ నాన్వేషన్ అనే తీసుకోండి. యూట్యూబ్ నుండి ఇప్పటిదాకా సంపాదించిన సంపాదన 8 కోట్ల రూపాయలు. 8 కోట్లు ఇప్పటి నుండి ఆయన సంపాదించింది 8 కోట్ల రూపాయలంట. నాన్వేషన్ పెట్టినటువంటి తమ్ములైన చూసి నేను షాక్ అయిపోయినా. ఆయన జర్నీలో ఇప్పటిదాకా, ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటిదాకా 2024-25 జర్నీలో 8 కోట్లు. ఆయన ఎంత కష్టపడి ఉండొచ్చు. మరి యువత కూడా చాలామంది ఖాళీగా ఎందుకు ఉంటారు? ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయవచ్చు కదా. అట్లనే కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చెప్తున్నా. ఎట్లా క్రియేట్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అనేది నేను ఖచ్చితంగా చెప్తా. ప్రతిరోజు నేను వీడియో ఖచ్చితంగా మన దాంట్లో పబ్లిక్ చేస్తా. మీరు ప్రతిరోజు వీడియో చూడండి, ఫాలో అవ్వండి. ఈ వీడియోలు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో మీకు అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఎందుకు చెప్తున్నా నేనంటే, చాలామంది యూట్యూబ్ ఎట్లా పెట్టుకోవాలి ఏందనేది డబ్బులు తీసుకొని మీకు క్లాసులు చెప్తారు. ఈ మధ్యకాలంలో క్లాసులు చెప్తున్నారు. జర్నలిజం అంటే ఎట్లా యాంకరింగ్ చేయవచ్చు, ఏం చేయవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ నేను మీకు చెప్తా. యాంకరింగ్ ఎట్లా చేయాలా, ఏంది, ఎట్లా మాట్లాడవచ్చు, ఎంత బలంగా మాట్లాడవచ్చు, మీరు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయవచ్చు, యూట్యూబ్లో డబ్బులు ఎట్లా సంపాదించవచ్చు, ఫ్రీగా చెప్తా. ఫ్రీగా వీడియోలలో ప్రతిరోజు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తుంది. దయచేసి వీడియోని ఫాలో అవ్వండి. నేను ప్రతిరోజు ఒక్కొక్క దాని గురించి చెప్తా. ఫస్ట్ న్యూస్ ఛానల్ పెట్టుకుంటే ఎట్లా, టెక్ పెట్టుకుంటే ఎట్లా అని చెప్పి ప్రతిదీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. దయచేసి వీడియో అందరికైతే షేర్ చేసే కార్యక్రమం చేయండి.